హలో హాయ్ అండి, వెల్కమ్ టు 90s రుచులు. ఈరోజు మనం గులాబ్ జామున్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మనం పిండిని కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుందామండి. దాంట్లో మనం పాలతో కలుపుకుందామండి. ఆ పిండిని కలిపి ఒక 10 మినిట్స్ దాకా పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో పంచదార వేసుకొని నీళ్ళు వేసుకొని ఒక 2 యాలకులు వేసుకొని కొంచెం సాఫ్రాన్ వేసుకుందామండి. చూసారండి, సాఫ్రాన్ వేస్తే కలర్ ఎలా చేంజ్ అయిందో, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఆ పిండిని తీసుకొని చిన్న చిన్న గులాబ్ జామున్స్ లాగా మనం రౌండ్ చేసుకుందామండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుందామండి. దాంట్లో ఆయిల్ వేసుకుందామండి. ఇవి గులాబ్ జామున్స్ అన్నిటిని దాంట్లో మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. చూసారు కదండి, రెడ్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం దీంట్లో చేసుకున్న పాకంలో ఈ గులాబ్ జామున్స్ అన్నిటిని వేసి ఒక 2 అవర్స్ దాకా బాగా మునగనివ్వాలండి. చూసారు కదండి, చాలా టేస్టీ అయిన గులాబ్ జామున్స్ అనేవి రెడీ అయిందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్